కోసం ఎగబడి కత్తులతో ఒకడు కాసుకొనుండడప్పా. వాడి రూల్స్ ని వాడే బ్రేక్ చేసి వచ్చాడంటే వాడి నిప్పుల శ్వాసతో మొత్తం తగలబెడతాడు. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు? నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు వేరే. ఈ అటవీ ప్రాంతంలో పర్మిషన్ లేకుండా వేసుకున్న గుడిసెల్ని ఇప్పుడు పోలీసులు తొలగించబోతున్నారు. He is a ruthless assassin. రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న పెద్ది సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పెద్ది సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ అన్న లుక్స్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేంద్ర శర్మ, జగపతి బాబు ముఖ్య పాత్రలు చేస్తుండగా ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది సినిమాలో అనసూయ ఒక స్పెషల్ రోల్లో కనిపించబోతోందని తెలుస్తోంది. పెద్ది సినిమాలో అనసూయ రోల్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇప్పటికే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తన నటనతో మెప్పించిన అనసూయ ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోల్లో కనిపించబోతోందని తెలుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతున్న పెద్ది సినిమా 2026 మార్చి 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పెద్ది సినిమా రిలీజ్ తరువాత రామ్ చరణ్ అన్న బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా వసూలు చేయటం పక్కా అని తెలుస్తోంది. పెద్ది సినిమా రిలీజ్ తరువాత ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.